పాకిస్తాన్, భారత్ మధ్య ఈ యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మనం ఈ మధ్య చూస్తున్నాము. కరాచీ బేకరీ ఎక్కడున్నా దాని మీద కొంతమంది హిందూ శక్తుల పేరుతో ఆ బోర్డు పగలగొట్టడం, వాళ్ళ మీద దాడి చేయటం బేకరీల మీద ఇది మనం చూస్తున్నాం. అయితే ఇది ఎంత మాత్రము మనకి సమర్థనీయం కాదు. అలానే కరాచీ బేకరీ వారిపై జరుగుతున్న దౌర్జన్యాల సందర్భంగా వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దౌర్జన్యాలు చాలా అనాలోచితమైన వికృత చర్యలుగా మనం భావించాలి. ముందు వాళ్ళ చరిత్ర మనం తెలుసుకొని, ఆ తర్వాత ఇటువంటి చర్యలకు పాల్పడాలా వద్దా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు భారతదేశానికి చెందిన ఒక సింధీలు, అంటే వాళ్ళు హిందువులే, కరాచీ వాసులు. కాకపోతే మనకి పాకిస్తాన్ డివైడ్ అవ్వక ముందు నుంచి మనకి కరాచీ వాళ్ళ స్వస్థలము. తర్వాత దేశ విభజనకు ముందు వాళ్ళు కరాచీ వాళ్ళ స్వస్థలం. గాని అతిపెద్ద అంతర్జాతీయ బిస్కెట్ల వ్యాపారము, కోట్లాది ఆస్తులు, కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న బిజినెస్ వాళ్ళది. అయితే దేశ విభజన తర్వాత ఈ పాకిస్తాన్ పందులు వాళ్ళ మీద భయంకరంగా దాడి చేసి వాళ్ళని తక్షణం కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోమ్మని వాళ్ళని దాడి చేయటంతో వాళ్ళు దేశం విడిచి పారిపోయి కట్టుబట్టలతో నాటు పడవల మీద భారత్‌కి వచ్చి మొట్టమొదటిగా మన హైదరాబాద్‌లో నివాసం ఏర్పరచుకొని, మళ్ళా బిస్కెట్లు తయారు చేస్తూ వీధి వీధి తిరిగి బిస్కెట్లు అమ్ముకుంటూ మళ్ళీ నిలదొక్కుకొని వ్యాపారంలో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ అంతర్జాతీయ స్థాయికి వాళ్ళు ఎదగడం జరిగింది. అలానే వాళ్ళ అద్భుతమైన స్ఫూర్తిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ విషయాలు మన పిల్లలకు కూడా చెప్పి వాళ్ళల్లో ఇటువంటి వ్యాపారం పెట్టుకొని వాళ్ళు పడిన కష్టం గాని, ఇటువంటి వాళ్ళు ఎలా మళ్ళీ కట్టుబట్టలతో వచ్చి వ్యాపారాన్ని విస్తరించి ఎలా ఎదిగారు అనేది మన పిల్లలు స్ఫూర్తిగా కూడా తీసుకునే విధంగా వాళ్ళ చరిత్రను మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత నిష్ఠ, నిబద్ధత కలిగిన హిందువులంటే, వాళ్ళ కేకులు గాని, బిస్కెట్‌ల్లో కనీసం కోడిగుడ్డు గూడా వాళ్ళు వాటిల్లో కలపరు. అలానే వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు మీద సహజంగా ఎవరికైనా పుట్టి పెరిగిన ఊరు, స్వగ్రామం మీద ప్రేమ ఎలా ఉంటుందో, వీళ్ళు అప్పటినుంచి వాళ్ళ బిజినెస్‌కి ఇట్లా వాళ్ళ ఊరైన కరాచీ పేరుతో ఆ పేరు పెట్టుకొని, దాని మీద ప్రేమతో వాళ్ళది పెట్టుకున్నారు. అంతేగాని వాళ్ళు పాకిస్తాన్‌కి చెందిన వాళ్ళో, లేతే ఈ ఉమ్మేయటము, లేపోతే ఇంకా రకరకాలుగా పదార్థాలని ఎంత భ్రష్టు పట్టించాలో అటువంటి చేసే రకాలు గూడా కాదు వాళ్ళు. మీకు చేతనైతే ఇటువంటి దాడులు చేసేవాళ్ళు మన పేర్లు లేని పందుల వ్యాపారాల్ని అడ్డగిస్తే బావుంటుంది. మోడర్న్ సూపర్ మార్కెట్‌లని, నవరంగ్ బేకరీలు గాని, అలానే హిమాలయ మెడిసిన్స్, కాస్మెటిక్స్, అలానే కేరళకి చెందిన కొంతమంది బంగారపు వ్యాపారాలు, వీటిని మనం అంతర్గతంగా వాళ్ళకేమన్నా కోపముంటే అది బ్యాన్ చేసుకునే రకంగా చేసుకోవాలి గానీ, ఆ హిమాలయ బ్రాండ్‌లయితే వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళే ప్రకటించారు. ఈ మదర్సాలకి వాటికి వీటికి డైరెక్ట్‌గా వాళ్ళు వచ్చిన లాభాల్లో కొంత భాగం వాళ్ళకిస్తాం మేము అని చెప్పడం గూడా జరిగింది. చారిటీ కింద. ఆ మదర్సాలు గాని అవే మిగతా ఈ ఉగ్రవాదానికి డబ్బు ఇస్తూ ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి, అటువంటివి మనం ఎలా వాటిని ఆపాలి అనేది ఆలోచించుకోవాలి. ఇట్లాంటి కరాచీ బేకరీ లాంటి మన వాళ్ళ గురించి కాదు. అలానే ఉచ్చలు బిర్యానీలు అమ్మటము, అలానే ఉమ్మేసిన పానీపూరి బండ్లు దగ్గర ఇటువంటి మన వాళ్ళు గుమిగూడి వాటిని ఇష్టంగా తినటం, ఇటువంటివి ముందు ఆపి మనోళ్ళు ఆపటం చెయ్యాలి వీలైతే. ఈ మీ నిరసనలు గాని, గొడవలు గాని అర్థం పర్థం లేని వాళ్ళ మీద ఈ దౌర్జన్యాలకు దిగితే మీకు ఆ పాకిస్తాన్ మతోన్మాద పందులకి తేడా లేదు అనుకోవాలి. మన వాళ్ళకి అకారణంగా మనమే హింసించటం మూర్ఖపు చర్య, రాక్షస చర్యగా మనం భావించాలి. పాకిస్తాన్ దౌర్జన్యం చేస్తే మన దేశం అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి రావటం జరిగింది. ఇక్కడ కూడా మనం ఇట్లా బుర్రలేని వికృత చర్యలు చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలి కాబట్టి వాళ్ళ మీద ఈ బుర్ర తక్కువ అనాలోచిత గొడవలను ఇటువంటివి వెంటనే ఆపితే బావుంటుంది. జై హింద్.